నమస్కారం గురువు గారు. నమస్కారం. హనుమాన్ దండకం, ముఖ్యంగా ఈ హనుమాన్ దండకం ఎందుకోసం చదవాలి? చదవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే? శ్రీ హనుమతే నమ, శ్రీ గురుభ్యో నమ. హనుమంతుల వారికి సంబంధించినటువంటిది ఏ మంత్రమైనా కూడా అత్యంత శక్తివంతమైందండి. హనుమద్ దండకంలో దండకము అంటే ఉత్సాహపరిచేటువంటి ఒక వ్యాఖ్య. దీనికి సంబంధించి మనం హనుమద్ దండకాన్ని కనుక మనం పఠిస్తూ ఉంటే శత్రుభేదం అంటే హనుమంతుల వారే శత్రు సంహారం చేసేటువంటి గొప్ప శక్తి కలిగేటువంటి ఆయన. అంటే హనుమంతుల వారిని మనం పూజిస్తున్నామంటే రకరకాల మార్గాల్లో హనుమద్ దండకం అనేది ప్రత్యేకంగా ఉంది. బడబానల స్తోత్రం అని కూడా ఒకటి ఉంది. హనుమత్ బడబాడల సూత్రం. హనుమద్ బడబానల స్తోత్రం అని ఉంది. బడబానల స్తోత్రం చదివినా కూడా, దండకం చదివినా కూడా, చాలీసా హనుమాన్ చాలీసా అయితే అందరికీ తెలుసు, చిన్నపిల్లలందరికీ తెలుసు. అందరూ జయ హనుమాన జ్ఞానోత్సవ గారు అలా వాళ్ళు ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. హనుమద్ దండకం అనేది ఏదైతే ఉందో చాలా శక్తి. దండకం అంటేనే మనకు తెలుస్తుందండి. ఆ పదంలోనే దండకం అంటే ఒక రకమైనటువంటి బలమైనటువంటి మాట. అది హనుమద్ దండకాన్ని మనం చదువుతున్నప్పుడు మన శరీరము దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ దండకం చదివేటప్పుడు మన శరీరం అంతా కూడా ఒక రకమైన ఉద్వేగ భావన కలుగుతుంది. ఉద్వేగ భావన కలిగినప్పుడే మనం భక్తితో ఆ దండకాన్ని చదువు. చాలా శక్తివంతమైనటువంటిది. శత్రు సంహారం చేయడానికి కానివ్వండి, శత్రువుల నుంచి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం భగవంతుణ్ణి శత్రువుని సంహరించమని కోరుకోకూడదండి. శత్రువు యొక్క మనస్సుని మార్చమని కోరాలి. మనసు మారితే మైత్రి కలుగుతుంది. ఇప్పుడు భగవంతుడు మరీ ఆయన భగవంతుడు కూడా శత్రుత్వం కలిగినటువంటి వాడు అని అన్నప్పుడు భగవంతుడే హతమారుస్తాడు, దాంట్లో సందేహపడాల్సింది లేదు. కానీ శత్రుత్వం అనేది, ఇప్పుడు మీకు ఒక శత్రువు ఉన్నాడు, మీరు నా దగ్గరకు వచ్చారు, గురువు గారు నాకు ఆ శత్రువు ఉన్నాడు, వాడిని ఏమైనా చేయాలి మీరు అని అంటే, ఆ శత్రువు మీకు శత్రువు కానీ నాకు శత్రువు కాదు. మీకు ఉన్నటువంటి శత్రువు భగవంతుడికి శత్రువు కాదు, వాడు భగవంతుడి భక్తుడే. మీరు భగవంతుడి భక్తులు. మీరు భగవంతుని కోరుకున్నప్పుడు వాడి లోపల ఉండేటువంటి అంతర్లీనమైనటువంటి శత్రుత్వాన్ని తొలగించేస్తే వాడు మిత్రుడుగా మారతాడు, మైత్రి. అది భగవంతుని కోరుకోవాలి. అంటే శత్రు సంహారం, రాక్షసులను సంహరించాడు, రాక్షసత్వాన్ని సంహరించాడండి. రాక్షసులు హనుమంతుల వారు, రాముల వారు రాక్షసులను సంహరించారు, రాక్షసత్వాన్ని సంహరించారు. వాళ్ళ లోపల ఉండే క్రూరత్వాన్ని చంపేశాడు. దానివల్ల దేవత రాక్షసులు అనేటువంటిది మనకు తెలుస్తుంది. రాక్షసులు అంటే ఎవరు? క్రూరమైన స్వభావం కలిగినటువంటి వాడు. రాక్షస సంహారం జరిగింది అంటే మార్పు జరిగింది. అట్లాగే మనం కూడా భగవంతుని కోరుకున్నప్పుడు దండకం చాలా శక్తివంతమైనటువంటిది. ఈ దండకాన్ని రోజు ఒక్కసారి, ఎప్పుడైనా నిద్ర పట్టనప్పుడు రాత్రి పూట మనకు కొంతమందికి వెలుగు వస్తుంది. మీరు బాగా గమనించండి. మధ్య దరిద్రం ఏంటంటే, మన మనిషికి మనసుకు ఉన్నటువంటి దరిద్ర భావన ఏంటి అని అంటే, అర్ధరాత్రి వెలుగు వస్తుంది, రాగానే అప్పులు, బాధలు, కష్టాలు అప్పుడే గుర్తొస్తాయి. మీరు చూడండి, దానివల్ల నిద్రాభంగం కలుగుతుంది. ఆ సమయంలో దండకం గనక మీరు చదివితే గుండె మీద ఇలా, ఈ ఉంగరం మీద గుండె మీద లబ్డబ్ అనే శబ్దం వచ్చే చోట మీరు గుండె మీద వేలు పెట్టుకుని దండకం చదవండి. అద్భుతమైన ప్రశాంతమైన నిద్ర పొందొచ్చు. మా రక్ష నన్ను రక్షించమని కోరుకుంటున్నాను అంతే చెప్తే, అర్ధరాత్రి ఉదయించే ఆలోచనలు అంటారు వీటిని. మనకు మీరు బాగా గమనించండి, మనిషికి అర్ధరాత్రి మెలకు రాగానే ఉన్నటువంటి అప్పులు, ఉద్యోగాలు, సమస్యలు అన్నీ అప్పుడే గుర్తొస్తుంటాయి. ఇంకా చావాలనిపిస్తుంది. అందుకే కొంతమంది ఆ టైంలో, అంటే అర్ధరాత్రి ఇప్పుడు 12 గంటల లోపలంతా పిశాచ సమయం అంతే. అవును, పిశాచాలు తిరిగాడే. అందుకే దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ లేచేటువంటి బ్రహ్మ అంటే జీవులన్నీ కూడా ఉదయం, మీరు చూడండి 4:30 తర్వాత మొట్టమొదటిగా మేలుకునేది ప్రకృతి. జంతువులు, పక్షులు. మనం లేవక ముందంటే అవి చెట్ల మీద ఆడుతూ ఉంటాయి. అప్పటికి బ్రాహ్మీ ముహూర్తం అవి లేచేస్తాయి. ఇంకా మనకు అప్పటికి సూర్యుడు కనబడాడు, వాటికి సూర్యుడు ఎప్పుడూ కనబడిపోతుంది. ప్రకృతి మేలుకుంటుంది. ప్రకృతి మేల్కొన్నప్పుడు భగవంతుడు అనేటటువంటి వాడు అప్పుడు దేవతలు తిరగాడేటువంటి స్థానం. ఇప్పుడు ప్రతి దేవాలయానికి ఒక ఆరా ఉంటుందండి. ఆరా గురించి మీరు వినే ఉంటారు. అంటే మన లోపల ఉండే. ఇప్పుడు తిరుపతి గురించి మనం మాట్లాడితే, తిరుపతిలో మాడా వీధులలో చెప్పులు వేసుకు తిరగని. ఎందుకు తిరగొద్దు అంటే, అక్కడ స్వామివారు తిరుగాడుతుంటారు. నిత్యం స్వామివారి ఆరా అక్కడ వరకు ఉంటుంది, ఆయన అక్కడ ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటి వైర్ ఏదైతే ఉందో, ఆ వైరు మనం ఇట్లా వేలు పెడితే షాక్ కొట్టదు. ప్లగ్ లోపలికి వేలు పెడితే షాక్ కొడుతుంది. అదే మీరు హై టెన్షన్ వైర్ ఉంది అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళగానే దాని పవర్ ఏందో చూపెడుతుంది. ఖచ్చితంగా ఇది లాగేసుకుంటుంది. ఇది ఆరా. అంటే ఈ దేవాలయంలో ఒక ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ స్థానం వరకు మనం పరిశుభ్రతను పాటించాలి. అలా
అంత శక్తివంతమైనటువంటిది ఎందుకు వచ్చింది ఆ ప్రాంతానికి అంటే ఈ మంత్రోచ్చారణ వల్ల. ఓకే. హనుమత్ దండకం చదువుతున్నప్పుడు ఆ దండకం ఏదైతే ఉందో ఆ దండకంలో ఉండేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి దాన్నంతా దూరం దూరేసి పాజిటివ్ ఎనర్జీని మన శరీరానికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా హనుమత్ దండకం అద్భుతంగా చదవచ్చు. ఇంకోటి, ఇది మనం చదవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు వినొచ్చు అంటారా మరి? వినడం వల్ల మనకు శ్రవణం చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుందండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనం చదివితే ఇంకా మంచిది. ఎందుకంటే మనం వింటున్నప్పుడు మన ధ్యాస అటు ఇటు తిరుగుతాము. అవునవును. మనం చదువుతూ ఉన్నప్పుడు మనం ఒక పేపర్ మీద దాన్ని తీసుకొని ఒక బుక్లో తీసుకుని మనం పెట్టుకొని వింటూ దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటే కొన్ని రోజులకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రావద్దు అనేది ఏదైనా కూడా ఎంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అయినా కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే ఆటోమేటిక్గా. అందుకే అంటారు కదా, తినగా తినగా వేపాకు తీయగా ఉండు. ఇప్పుడు మనం ఫస్ట్ టైం మనం బండి నడుపుతున్నప్పుడు బండి కొన్నప్పుడు అప్పుడప్పుడే మనం బండి నేర్చుకున్నాం, 2 వీలర్ నేర్చుకున్నాము. మీరు బాగా గమనించండి, 2 వీలర్ నేర్చుకున్నాము. ఇక 2 వీలర్ లైసెన్స్ వచ్చేసింది కదా అని చెప్పేసి మనం బండి కొనుక్కున్నాం, ఒక బైక్ కొన్నాం. బైక్ కొన్నప్పుడు తాళం చెయ్యి పెట్టాలంటే కూడా మనం తాళం చెయ్యిని చూసి తిప్పుతాం. అవును. కిక్ రాడ్ ఎక్కడ ఉంటుంది కిందికి చూసి దాన్ని చేయితో ఇట్లా అంటాం. అవును. కిక్ కొడతాం. తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తాం, గేర్ వేస్తాం. అప్పుడు క్లచ్ చూసుకుంటూ వదులుతాం. అవును. ఇది ఫస్ట్లో మనం చేసే పని. కొన్ని రోజుల తర్వాత అంటే ఆటోమేటిక్గా అయిపోతుందండి. మన వెనకాల ఉన్న ఒక వ్యక్తి, ఇద్దరు మనం బండి మీద ప్రయాణం చేస్తున్నాం, వెనకాల ఉన్నవాడు మనల్ని ఏదో డిస్టర్బ్ చేసిండు, వాడిని తిడుస్తున్నాం, అరుస్తున్నాం, అయినా ఎదురుకొచ్చేటోటికి హారన్ కొడుతున్నాం, బ్రేక్ వేస్తున్నాం, క్లచ్ కొడుతున్నాం, గేర్ మారుస్తున్నాం. ఇది జరిగిపోతుంది లోపల. వీడిని తిడుతున్నాం, ఇంత మాట్లాడుతున్నాం, ఇంత డిస్కషన్ జరుగుతుంది. వెనక్కి చూస్తున్నాం, ముందుకు చూస్తున్నాం, వెనక్కి చూస్తున్నాం, ముందుకు చూస్తున్నాం. ఇది జరుగుతున్నది, కానీ ఇది ఎక్కడ మానలే. అవును. ఆటోమేటిక్గా స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే బ్రేక్ ఓవర్ పడుతుంది. ఎవరైనా వచ్చినప్పుడు హారన్ కొడుతున్నాం, అవసరం ఉన్నప్పుడు గేర్ మారుస్తున్నాం, క్లచ్ వదిలిస్తున్నాం, స్పీడ్ పెంచుతున్నాం, తగ్గిస్తున్నాం. ఇదంతా లోపల మనకి ఏ రకంగా అనేది తెలియకుండా అంతర్లీనంగా జరిగిపోతుందో హనుమత్ దండకం కూడా ఏదైనా మంత్రము, పూజ, పాఠము ఏదైనా సరే మనం నేర్చుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేర్చుకున్నామంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా ఇప్పుడు రాత్రిపూట నేను చెప్పాను, మీకు అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు హనుమత్ దండకం చదవండి అని చెప్పాను. మీరు హనుమత్ దండకం అప్పుడు చదవడానికైనా సరే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారంటే రేపు పొద్దున ఏదైనా ఆపద కలిగింది అనగానే ఆటోమేటిక్గా మన మనసులో హనుమత్ దండకం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ మంత్రం బయటకు వచ్చేస్తాడు. ఆ సమయంలో మనకు ఒక ధైర్యం అనేది కలుగుతుంది. అది హనుమత్ దండకం అనేటువంటి గొప్పతనం. సో మొత్తానికి హనుమత్ దండకం అనేది ఎంతటి పవర్ఫుల్ అని చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.